భారతీయ టెలికాం రంగంలో రాబోయే 3 నుండి 4 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 12 నుండి 15% వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ తమ ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసిక నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్లో కేవలం 3 ప్రైవేటు ప్లేయర్స్, ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే ఉండటంతో మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత ధరలను పెంచడానికి కంపెనీలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఈ బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది. గతంలో పెంచిన టారిఫ్ హైక్ భారం నుండి కస్టమర్లు ఇంకా కోలుకోకముందే ఈ కొత్త పెంపు ప్రతిపాదనలు రావటం మొబైల్ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంది. టెలికాం కంపెనీల ఆర్థిక పనితీరు విషయానికి వస్తే జూన్ త్రైమాసికంలో 3 ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ త్రైమాసిక ప్రాతిపదికన 1 నుండి 1.5% వరకు పెరిగే అవకాశం ఉందని ఈ రిపోర్టు పేర్కొంది. దేశంలో మొబైల్ యూజర్లు వేగంగా 2G నెట్వర్క్ నుండి 4G, 5G నెట్వర్క్లకు అప్గ్రేడ్ కావడం, పోస్ట్ పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగటం, ఈ త్రైమాసికంలో రోజుల సంఖ్య ఎక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు తమ సబ్స్క్రైబర్స్ మార్కెట్ షేర్ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాయని సెంట్రమ్ సంస్థ వెల్లడించింది. రాబోయే రోజుల్లో కూడా జియో, ఎయిర్టెల్ సంస్థలు వొడాఫోన్ ఐడియా కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లను ఆకర్షించనున్నాయి. రిలయన్స్ జియో ప్రతి త్రైమాసికానికి దాదాపు 7 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్స్లను యాడ్ చేసుకునే అవకాశం ఉండగా భారతీ ఎయిర్టెల్ 5 మిలియన్ల కస్టమర్లను జోడించుకొనుంది. అదే సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా కేవలం 0.2 మిలియన్ల కస్టమర్లను మాత్రమే పొందవచ్చని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 4G, 5G నెట్వర్క్ల లభ్యత పెరగటం వల్ల ప్రతి కస్టమర్ వినియోగించే డేటా పరిణామం చాలా బలంగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ కంపెనీలు దేశంలోని 90% పైగా జిల్లాలలో తమ 5G సేవలను విజయవంతంగా ప్రారంభించాయి. ఇప్పుడు వారి పూర్తి ఫోకస్ అంతా తమ నెట్వర్క్లోకి మరింత ఎక్కువ మంది 5G డివైస్ వినియోగదారులను తీసుకురావడం పైనే ఉంది. దీనితో పాటు 5G FWA ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను పెంచడంలో కూడా ఈ 2 కంపెనీలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా దాదాపు 100 నగరాల్లో తన 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చి దాని పరిధిని విస్తరిస్తోంది. అయితే విఐ కంపెనీకి ఒక ఊరట లభించే అవకాశం ఏంటంటే దాని అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిల లయబిలిటీ భారీగా తగ్గి ప్రస్తుతం కేవలం 25,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏదేమైనా టెలికాం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి రేట్లు పెంచాలని చూస్తూ ఉండటంతో సామాన్య మొబైల్ వినియోగదారులపై నెలవారీ బడ్జెట్ భారం తప్పేలా లేదు.